ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అంతం కాదిది ఆరంభం, ఇది ఒక సినిమా డైలాగు. కానీ ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధానికి కరెక్ట్గా సరిపోయే డైలాగ్ ఇది. యుద్ధం ఏ స్టేజ్లో ఉందంటే, ఒక దేశంలో ఉన్న వనరులు ఇంకొక దేశం కొలాప్స్ చేసే పరిస్థితి. ముందుగా ఇరాను గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాల మీద దాడులు చేసింది. చమురు ఉత్పత్తి కేంద్రాల మీద దాడి చేసింది. సౌదీ అరేబియాలోని అత్యంత పెద్ద చమురు శుద్ధి కర్మాగారం మీద దాడి చేసింది. అంతిమంగా దాన్ని సౌదీ అరేబియా మూసేసింది. ఇప్పుడు లేటెస్ట్గా ఇరాన్లో ఉన్నటువంటి చమురు నిక్షేపాల మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. మొత్తంగా ఈ దాడుల ఫలితంగా చమురు ఉత్పత్తి అనేది దాదాపుగా పడిపోయింది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు, ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసేయటం వల్ల గల్ఫ్ దేశాల నుంచి చాలా దేశాలకి వెళ్లాల్సినటువంటి చమురు నిక్షేపాలు, గ్యాసు మొత్తం కూడా స్టక్ అయిపోయింది, ఆగిపోయింది. చమురు, గ్యాసు మొత్తం ఆగిపోయింది, ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. చాలా దేశాలకి అలా చమురు కొరత వచ్చింది. నేను చూసారా, ఖమేనీ కుమారుడు కొత్త ఖమేనీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చెప్పిన మొదటి డైలాగ్ ఏంటంటే, మాతో పెట్టుకుంటే ప్రపంచం ఆర్థిక సంక్షేమంలో కూరుకొని పోయింది. మా టార్గెట్ ఆయిల్ కొరతని సృష్టించడమే. $200 క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర వెళ్ళిపోద్ది, $200 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర వెళ్ళిపోద్ది అనేది నేను చెప్పాడు. ఇక్కడ అతను చెప్పని మరొక ప్రమాదకరమైన అంశం నేను మాత్రమే డే 1 నుంచి చెప్తున్నాను. ధర పెరగటం పక్కన పెడితే కొరత వస్తుంది, చమురు కొరత వస్తుంది కదా. మనకి సేఫ్ జోన్, మనం ఇండియా కొద్దిగా సేఫ్ జోన్లో ఉన్నాం. కారణం ఏంటంటే మనకి కొంత రష్యా సప్లై చేస్తూ ఉంది. ఎంత రష్యా సప్లై చేసినా మనకున్న అవసరాలు మొత్తం కూడా తీరవు. మనకాడ ధర పెరిగిద్ది కానీ కొరత రాకపోవచ్చాము. కానీ చాలా దేశాల్లో కొరత క్రియేట్ చేయబడింది ఆల్రెడీ. బంగ్లాదేశ్లో పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు. ₹100 పెట్రోల్ 200 పెట్టుకున్నా పెట్రోల్ లేదు అసలు. అక్కడ లీటర్ పెట్రోల్ 300 ఏమో అంటున్నారు, కానీ 300 కాదు 600 ఇస్తానన్న పెట్రోల్ లేదు. పేరుకి 300 పెట్రోల్ లీటర్గా కనపడుతున్నా రెట్టింపు ఇచ్చినా కానీ పెట్రోల్ దొరకని పరిస్థితి. బ్లాక్లో కొనుక్కుంటున్నారు. ఇప్పుడు బంగారం దొంగతనాలు చూస్తాం మనం, ఇప్పుడు పెట్రోల్ దొంగతనాలు చూస్తున్నాం ప్రపంచంలో. పెట్రోల్ ఎత్తకపోయే పరిస్థితి. అంటే ఒక్కసారి పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడిందంటే ట్రాన్స్పోర్ట్ ఆగిపోయింది. దేశం ఇంటర్నల్గా ఆగిపోయింది, బయట ఎక్స్టర్నల్గా ఆగిపోయింది. ఒక్కసారి కనుక పెట్రోల్ డీజిల్ కొరత వచ్చిందంటే అది మొత్తం ట్రాన్స్పోర్టేషన్ మీద పడిపోయింది. వెహికల్ ట్రాన్స్పోర్టేషను, ఫ్లైట్ ట్రాన్స్పోర్టేషను అంటే ఎక్స్టర్నల్, ఇంటర్నల్ మొత్తం సరుకు రవాణా ఆగిపోయింది. సరుకు రవాణా ఆగిపోయిందంటే ఒక రకమైన అత్యవసరమైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పటికిప్పుడు ఇది జరిగిద్దని కాదు, కానీ క్రమంగా ఇది జరిగే అవకాశం ఉంటుంది యుద్ధం కనుక ఎక్కువ కాలం కొనసాగితే. ఎందుకంటే యుద్ధం జరుగుతుందంతా కూడా చమురు తయారీకి అనుకూలంగా ఉండేటువంటి దేశాల్లోనే జరుగుతుంది. ఇది యుద్ధం అంతా కూడా గల్ఫ్ నుంచి ఇరాన్ కొడుతుంది అమెరికా. అమెరికాని కొట్టే పనిలో గల్ఫ్ను కొడుతుంది ఇరాన్. మొత్తంగా చమురు ఉన్న చోట కొట్టుకుంటున్నారు. దానివల్ల చమురు మొత్తం స్టక్ అయిపోయింది. ప్రధానంగా హార్మోజ్ జలసంధిని స్టక్ చేయడం వల్ల స్టక్ అయిపోయింది. సరే, ఇది స్టక్ అయిపోవడం పక్కన పెడితే ఉత్పత్తి ఆగిపోయింది. ఈ దాడుల ఫలితంగా, చమురు నిక్షేపాల మీద దాడులు చేయడం ఫలితంగా, చమురు శుద్ధి కర్మాగారం మీద దాడి చేయడం ఫలితంగా చమురు ఉత్పత్తి ఆగిపోయింది చాలా వరకు. ఎప్పుడైతే చమురు ఉత్పత్తి తగ్గిపోయిందో లేదా ఆగిపోయిందో అంతిమంగా చమురు కొరత ఏర్పడుతుంది. ఈ ప్రమాదాన్ని నేను డే 1 నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. నేను చెప్పినటువంటి ప్రమాదం ఇలా కళ్ళ ముందు కనపడుతూ ఉంది. చూడండి, సరే చమురు పక్కన పెడితే గ్యాస్ అయితే మన దేశంలో మనకి చమురు కష్టాలు ఇంకా రాలే, కానీ గ్యాస్ కష్టాలు వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. హోటల్స్కి తర్వాత ఇతర వాటికి గ్యాసు, కమర్షియల్ గ్యాస్ సప్లై చేయలేమని ఆల్రెడీ ఆయిల్ కంపెనీలు తేల్చి చెప్తున్నాయి. బెంగళూరులో హోటల్స్ మూతపడుతున్నాయి. ఒక హాస్పిటల్స్, స్కూల్స్కి మాత్రం ఆపకుండా మేము కమర్షియల్ గ్యాస్ ఇస్తాం, మిగతా వాటికి ఇవ్వలేమని ఆయిల్ కంపెనీలు తేల్చి చెప్తున్నాయి. ఇక నేను ఇప్పుడు హైదరాబాద్ ఘట్టమే నుంచి వీడియో చేస్తున్నాను. హైదరాబాద్లో కూడా హైదరాబాద్ హోటల్స్కి కష్టాలు రాబోతున్నాయి. ఆల్రెడీ బెంగళూరులో కష్టాలు కనపడుతున్నాయి. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే మాత్రం, ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోకపోతే మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇప్పుడు హోటల్స్ మూతపట్టడం అంటే అది హోటల్స్కి సంబంధించి మాత్రమే ఉండదు.
వన్స్ హోటల్స్ మూతపడ్డాయంటే ఎంప్లాయ్మెంట్ దెబ్బతింటుంది. హోటల్స్ నమ్ముకొని ఆదాయాన్ని నమ్ముకొని చాలామంది బతుకుతుంటా ఉంటారు. చాలామంది వెయిటర్సు, చెఫ్స్, చాలామంది చిన్న చిన్న ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు తమ జీవితాన్ని ఎలబోసుకునే వాళ్ళు. ఒక్కసారి కనుక హోటల్ రంగం కుదేలైంది అంటే వీళ్ళ జీవితాలన్నీ తలకిందులైపోతాయి. అంటే ఒకదానికి ఒకటి ఉన్న ఇంటర్లింక్ చెప్తాను నేను. అసలు మన దేశానికి దానికి ఏ సంబంధం లేదు. కానీ మన దేశం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి అవకాశం కనపడుతూ ఉంది. మన వాళ్ళు అక్కడ ఇరుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడటం అదొక రకం, అదొక నరకం. ఇక్కడ ఇబ్బంది, అది నరకం అనొచ్చు, ఇది ఇబ్బంది అనొచ్చు. అక్కడ చిక్కుకొని పోయి ఎప్పుడు ఎటువైపు నుంచి బాంబు వస్తో, ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తో, ఎవడు ఎటు నుంచి దాడి చేస్తాడో తెలియని పరిస్థితి. సో యుద్ధానికి ఎగ్జిట్ కావాల్సిన అవసరం ఉంది. దురదృష్టకరం ఏంటంటే ఎగ్జిట్ పాలసీ లేకుండానే ట్రంప్ యుద్ధం చేస్తున్నాడా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు అనుకున్న ఖమేనీని చంపేశారు, వాళ్ళు అనుకున్న అణ్వాయుధ కేంద్రాలను పేర్చేశారు. ఇంకెందుకు యుద్ధం చేస్తున్నారు అంటే ఒక దిశ దశ లేని యుద్ధం నడుస్తుంది. అందుకే మొదటి డైలాగ్ చెప్పాను, ఇది అంతం కాదు ఇది ఆరంభం అని. ఏ రోజుకి ఆ రోజు ఇది ఆరంభం ఇది అంతం కాదు అనుకునే పరిస్థితి. మీరు కనుక హోటల్ నడుపుతున్నట్టయితే ఈ వీడియో చూస్తున్న మీకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఇబ్బంది అవుతాయి, దయచేసి మీ కామెంట్ కింద జత చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సమస్య తీవ్రంగా ఉంది అనుకున్నప్పుడు, సమస్య తీవ్రత అందరికీ అర్థమవుతున్నప్పుడు ప్రభుత్వాలు కూడా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రత్యామ్నాయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఇది ఇబ్బంది కలగట్లేదు అనుకున్నప్పుడు ఎవరు కదలరు. మనకు కలుగుతున్న ఇబ్బందిని మనం మాత్రమే పాయింట్అవుట్ చేయాలి, మనం మాత్రమే లేవనెత్తాలి, మనం మాత్రమే చర్చించాలి. ఆ చర్చించినప్పుడు దీనివల్ల ఇన్ఫాక్ట్ ఉంది అనుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా వేగవంతమైన చర్యలు తీసుకుంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తాయి. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు ఇబ్బంది అవుతుంది అనుకుంటే మాత్రం నాకు తెలిసి ఇంకా మన తెలుగు రాష్ట్రాల్లో ఆ ఇన్ఫాక్ట్ స్టార్ట్ కాలేదు అనుకుంటున్నాను నేను, నాకున్న ఐడియా మేరకు. బెంగళూరు అయితే స్టార్ట్ అయిందంటే నా వార్తల్లో వింటున్న మేరకు. బెంగళూరులో అయితే హోటల్ యజమానులే మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఉన్నారు, ఆ బైట్స్ కూడా చూస్తూ ఉన్నాం. కానీ హైదరాబాద్లో అయితే స్టిల్ ఇంకా ఏమీ రాలే, కానీ వచ్చే అవకాశం ఉంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఖచ్చితంగా వస్తుందండి. ఆ యుద్ధం ప్రభావం వల్ల గ్యాస్ మీద ఎల్ఎన్జి గ్యాసు, ఎల్పిజి గ్యాసు ఈ రెండింటి మీద ప్రభావం పడుద్ది. అలాగే చమురు మీద ప్రభావం పడుద్ది, అంటే పెట్రోలు డీజిల్ మీద ప్రభావం పడుద్ది. ఒకే క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే పెట్రోల్ డీజిల్ పెరిగిపోతాయి. అంతిమంగా సామాన్యుడి జీవితం మీద తీవ్రమైన ప్రభావం పడబోతూ ఉంది. రేట్లు పెరగడం కాదండి, రేట్లు పెరిగితే ఓకే, 140, 150కి పెట్రోల్ డీజిల్ పోతాయి ఏమో ఒక భయం ఉంది. సరే పోయినా సరే దాన్ని తట్టుకోగలిగిన పరిస్థితి ఉందా అంటే, అంత పెట్టినా దొరికిద్దా అంటే మన దేశం వరకు చమురుకి ఇబ్బంది రాకపోవచ్చు, పెట్రోల్ డీజిల్కి, ఎందుకంటే మనకి సోవియట్ రష్యా అండగా ఉంది కాబట్టి. కానీ మిగతా చోట్ల మిగతా దేశాల్లో అయితే ఆ చమురు ఇబ్బందులు తప్పవు, మన దేశంలో గ్యాస్ ఇబ్బందులు తప్పవు. అంత తప్పకపోయినా మనకాడ చమురు ఇబ్బందులు తప్పినప్పటికీ కూడా రేటు అయితే పెరగవచ్చు. ఇప్పటికైతే మన కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది, ఆయిల్ నష్టాలను ఆయిల్ కంపెనీలే భరిస్తాయని ఇప్పటికైతే ప్రకటన చేసింది. అంటే నష్టాలు స్టార్ట్ అయినాయి అని కేంద్రం ప్రకటించింది. ఇది ఒక తెలివి గల పని. నష్టాలు స్టార్ట్ అయినాయి అని ఆయిల్ కంపెనీ అంటే ఏమనాలి లీక్ ఇచ్చారు, నష్టాలు స్టార్ట్ అయినాయని. ఇప్పుడు నష్టాలు స్టార్ట్ అయిన తర్వాత ఏం చేస్తారు, కొన్ని రోజులు ఆయిల్ కంపెనీలు భరిస్తాయి, వారాలు భరించవుగా, నెలలు భరించవుగా, కొన్ని రోజులు భరిస్తాయి. రోజులు భరించిన తర్వాత ఆటోమేటిక్గా ఇక నష్టాలు మరీ ఎక్కువైపోతున్నాయి, మేము భరించలేని స్థాయిలో ఉన్నాయి అని చెప్పేసి మన మీద బడ్డెన్ స్టార్ట్ చేస్తాయి. బడ్డెన్ స్టార్ట్ చేశాయి అంటే ఒక్కసారి పెట్రోల్ డీజిల్ పెరిగిందంటే ట్రాన్స్పోర్టేషన్ పెరిగింది, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిందంటే అన్ని నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. ఉప్పులు, పప్పులు, కూరగాయలు, పండ్లు, అన్ని ధరలు మనం నిత్యావసరంగా వాడుకునే ప్రతి ధర పెరిగింది. ఎక్కడ ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా వారు, ఎక్కడ మన దేశం, మనకేంటి సంబంధం, కానీ ఎలా ఇన్ఫెక్ట్ అవుతుందో చూడండి. అందుకే మన యుద్ధాన్ని వ్యతిరేకిస్తాం. ఏ దేశం ఇంకొక దేశం మీద కలపడ్డా ఆ ఇన్ఫెక్ట్ ప్రపంచం మొత్తం మీద ఉంటుంది, సంబంధం లేని వాళ్ళ మీద కూడా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.